ఓం శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీలలితాంబికాయై నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలిత రహస్యనామ సహస్రాలలో గత వారం మనం గాయత్రి మంత్రం గురించి చెప్పుకున్నాం. గాయత్రి 3 బీజ మంత్రాలు కలిగినటువంటి ఈ యొక్క నామం చాలా శ్రేష్టమైనటువంటి పవిత్రమైనటువంటి దివ్య అర్థాలను ఎన్నింటినో సూచిస్తూ ఉన్నది. గాయత్రి మంత్రంలో 24 బీజ మంత్రాలు ఉన్నాయి. ఋషులు 24 మంది వస్తున్నారు. ఛందస్సులు 24 ఛందస్సులు ఉన్నాయి. వర్ణాలు గాయత్రిలో 24 వర్ణాలు ఉన్నాయి. శక్తులు గాయత్రిలో 24 రకాల శక్తులు ఉన్నాయి. సంవత్సరంలో 12 మాసాలు వస్తాయి. ఒక మాసంలో 2 పక్షాలు వస్తాయి. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఒక పక్షం, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఒక పక్షం. ఈ 2 పక్షాలు కలిస్తే ఒక మాసం అవుతుంది. ఇలాగా 24 పక్షాలు కలిస్తే ఒక సంవత్సరం అవుతుంది. ఈ 24 అన్నటువంటి సంఖ్యకు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత గాయత్రి మంత్రంలో మనకు చాలా ప్రత్యేకంగా కనపడుతూ ఉన్నది. గాయత్రి మంత్రానికి 24 మంది ఋషులు ఉన్నారు. వామదేవుడు, అత్రి మహర్షి, వశిష్ఠ మహర్షి, శుక్ర మహర్షి, కణ్వ మహర్షి, పరాశర మహర్షి, విశ్వామిత్ర మహర్షి, కపిల మహర్షి, సౌనక మహర్షి, యాజ్ఞవల్క మహర్షి, భరద్వాజ మహర్షి, జమదగ్ని మహర్షి, గౌతమ మహర్షి, ముద్గల మహర్షి, వ్యాస మహర్షి, లోమస మహర్షి, అగస్త్య మహర్షి, కౌశిక మహర్షి, వత్స మహర్షి, పులస్త్య మహర్షి, మండూక మహర్షి, దుర్వాసో మహర్షి, నారద మహర్షి, కశ్యప మహర్షి. ఇలాగా 24 మంది మహర్షులు గాయత్రి మంత్రానికి ఒక్కొక్క బీజ మంత్రానికి ఒక్కొక్క ఋషులు వస్తున్నారు. ఈ బీజ మంత్రాలను మనం ఎప్పుడైతే భక్తితో మంత్ర జపం చేస్తూ ఉన్నారో ఈ 24 మంది మహర్షుల యొక్క ఆశీర్వచనాలు లభిస్తూ ఉన్నాయి. ఈ 24 మంది మహర్షులతో ఒక అద్భుతమైనటువంటి బంధం ఏర్పడుతూ ఉన్నది. వారితో ఎప్పుడు మీరు తెలియనటువంటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటారు. వారి ఆశీస్సులు మీ మీద మెండుగా నిరంతరం కురుస్తూ ఉంటాయి. వారి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇలాగా అపురూపంగా ఇంతమంది మహర్షి లోకం గాయత్రి మహామంత్రాన్ని జపించేటువంటి సాధకులు ప్రతిరోజు ఆ మంత్రం ఒకసారి జపించడంతో ఇంతమంది మహర్షుల యొక్క ఆశీర్వచనాలను వారి అనుగ్రహ సిద్ధిని కూడా పొందుతూ ఉన్నారు. గాయత్రి మంత్రంలో ఛందస్సులు 24 ఉన్నాయి. అవి గాయత్రి ఛందస్సు, ఉష్ణిక్ ఛందస్సు, అనుష్టప్ ఛందస్సు, బృహతి ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, పంక్తి ఛందస్సు, జగతి ఛందస్సు, అతి జగతి ఛందస్సు, శక్వరి ఛందస్సు, అతి శక్వరి ఛందస్సు, ధృతి, అతి ధృతి, విరాట్టు, ప్రసార పంక్తి, కృతి, ప్రకృతి, ఆకృతి, వికృతి, సంకృతి, అక్షర పంక్తి, భూహు, భూర్భవ, స్వహ, చిట్ట చివరిది జ్యోతిష్మతి. జ్యోతిష్మ అనేటువంటిది ఛందస్సు ఉన్నది. ఒక జ్యోతిష్మతి అనేటువంటి మూలిక ఉన్నది. జ్యోతిష్మతి అనే ఒక నగరం ఉన్నది. ఇలాగా ఈ ఒక్కొక్కటి మన దేశంలో అనేక వాటితో ఎన్నో విధాలైనటువంటి బాంధవ్యాలను కలిగి ఉన్నది. జ్యోతిష్మతి అనేటువంటి ఛందస్సు ఉన్నది. జ్యోతిష్మతి అనేటువంటి ఔషధి మూలిక ఉన్నది. అదేవిధంగా జ్యోతిష్మతి అనే నగరం ఉన్నది. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో విశేషాలు, ఒక్కొక్క దానిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇన్ని రకాలైనటువంటి ఛందస్సులతో కూడినటువంటిది
పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్ర జపం శరీరంలో ఉన్నటువంటి అనేక శక్తి కేంద్రాలను మేల్కొల్పి మానవుని అగణితమైనటువంటి శక్తులకు నాయకత్వం వహించే విధంగా వనరిస్తూ ఉన్నది. జడంగా ఏమీ చేయలేనటువంటి వారిగా, నిస్సహాయంగా అలాగా పడిపోయినటువంటి వ్యక్తులను చైతన్యవంతులుగా వనరించేది గాయత్రి మంత్రం. ప్రాచీన కాలంలో ఒక పిసినారి వ్యక్తి ఉండేవాడు. అతడు తన బంగారునంతా అరణ్యంలో ఒక రహస్య ప్రదేశంలో దాచి ఉంచుకున్నారు. అతడు ఆ పిసినారి అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి తన బంగారు జాగ్రత్తగా ఉన్నదో లేదో చూచుకొని వస్తూ ఉండేవాడు. అలా జరుగుతున్నటువంటి సందర్భంలో అతనిని బాగా గమనించినటువంటి తెలిసిన వ్యక్తే ఈ బంగారు ఎక్కడ ఉన్నదో గమనించి ఒక్కరోజు అతనికి తెలియకుండా ఆ బంగారు మొత్తం దొంగతనం చేసేశారు. ఒకరోజు ఈ పిసినారి వ్యక్తి అరణ్యంలోకి వెళ్ళి తన బంగారు త్రొవ్వి చూసుకున్నప్పుడు అక్కడ బంగారు లేదు. అతడు ఆ నేల మీద పడి భయంకరంగా పొరలాడుతూ ఏడవసాగాడు. తన బంగారంతా దోచుకోబోయినందుకు చాలా దుఃఖంతో పొర్లి ఏడుస్తున్నప్పుడు ఆ దారిలో ఒక బాటసారి వెళుతూ ఉన్నాడు. అతడు ఒక మహాత్ముడు. ఏం జరిగింది నాయనా అని అడిగినప్పుడు, నా బంగారు ఎవరో దొంగలు దోచుకొని పోయారు అని చెప్తాడు. ఈ బంగారు నీవు అనుభవించలేదు, మరి ఎవరికి ఉపయోగపెట్టను లేదు. అరణ్యంలో ఇలాగ నిరుపయోగంగా ఉన్నది కనుక దొంగలు దోచుకుని వెళ్ళినా ఇక్కడ ఉన్నా దాని ప్రయోజనం ఒకటే కదా, ఆ ప్రయోజనం నీకు సిద్ధించలేదు కదా అంటాడు మహాత్ముడు. దీనిని గురించి ఆలోచించినటువంటి ఆ వ్యక్తి, అవును కదా, ఇంతకాలం జీవితకాలం అంతా దేనిని తినకుండా చాలా కష్టపడి ఎంతో కష్టపడి దాచుకున్నటువంటి బంగారు దొంగల పాలైపోయింది. ఇది ఎవరికైనా ఇచ్చుంటే ఎంతో బాగుండేది కదా, దానం కానీ ధర్మం కానీ చేయలేకపోతేనే, దైవానికైనా ఏదైనా ఒక ఆభరణమైనా చేయించలేకపోతేనే అనవసరంగా దొంగల పాలైంది కదా అంటూ చాలా చాలా విచారించాడు. అప్పుడు ఆ మహాత్ముని మాటలు జ్ఞాపకం వచ్చాయి. అవును, సత్కర్మకు ఉపయోగపడనటువంటి ధనం ఎక్కడున్నా ఒకటే అని తనకు తాను ఓదార్చుకున్నాడట. మన జీవితంలో అలాగా లోపల ఎన్నో నిధులు నిక్షిప్తమై ఉన్నాయి. అవి అన్నీ కూడా సత్కర్మకు ఉపయుక్తం కావాలి అంటే గాయత్రి మంత్రం జపం చేసినప్పుడు ఆ నిధులన్నీ కూడా బంగారులాగా బయటకు వస్తాయి. అవి ఎన్నో ఉపయుక్తమైనటువంటి గొప్ప కార్యాలు చేసేందుకు మనల్ని సంసిద్ధులుగా వనరిస్తాయి. అలాగా ఎప్పుడైతే మనం జడప్రాయులమై ఏ సాధన లేకుండా అలాగే నిరంతరం నిద్రపోతూ ఆలోచిస్తూ ఐహికమైనటువంటి విషయాశక్తి వెంటనే పరిగెత్తుతూ ఉన్నప్పుడు జడప్రాయులమై ఉంటాం. దేహస్వరూపులుగానే మిగిలిపోతాం. ఆత్మవంతులుగా చైతన్యవంతులుగా మనం ఎన్నటికీ కాలేం. అందుకోసమే ఇలాగ ఆత్మవంతులుగా వనరించేటువంటి మంత్రం గాయత్రి మంత్రం. గాయత్రి మంత్ర జపం చేత ఇన్ని రకాలైనటువంటి ఛందోశక్తులు అంతరంగంలో మేల్కొంటాయి. గాయత్రి మంత్ర జపం చేత ఇంతమంది మహర్షుల యొక్క మహానుగ్రహ సిద్ధి మానవులకు ప్రాపిస్తుంది. గాయత్రి మంత్రంలో 24 మంది దేవతలు ఉన్నారు. ఆ దేవతల యొక్క అనుగ్రహం కూడా గాయత్రి జపం చేయడం చేత లభిస్తుంది. గాయత్రి మంత్ర దేవతలు అగ్ని, ప్రజాపతి, చంద్రుడు, ఈశానుడు, సవిత, ఆదిత్యుడు, బృహస్పతి, మైత్రావరుణుడు, భగుడు, యముడు, గణేశుడు, త్వష్ట, పూష, ఇంద్రాగ్ని, వాయువు, వామదేవుడు, మైత్రావరుణుడు, వైశ్వదేవుడు, మాతృకలు, విష్ణువు, వసువు, రుద్రుడు, కుబేరుడు, అశ్విని కుమారుడు. ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహం గాయత్రి మంత్రాన్ని జపించడం చేత సాధకులకు లభిస్తుంది. తన దేహంలోనే 3,000,000 దేవతలందరూ ఉన్నారు. తన దేహంలోనే సృష్టికి మూలమైనటువంటి చైతన్య శక్తి ఉన్నది. ఆ శక్తి ప్రాణరూపంగా ఉన్నది. ప్రాణాలను రక్షించేది కనుక గాయత్రి అన్నారు. గాయత్రి యొక్క ధ్యానం వలన
మానవుల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అంతరంగ చైతన్య శక్తులు మేల్కొంటాయి. అమృతాత్మ స్వరూపులారా, ప్రతినిత్యం గాయత్రి మంత్రం జపించండి, లలిత రహస్యనామాలను పారాయణం చేయండి. వీని వలన దైవశక్తులు మీలో మేల్కొంటాయి. మీరు ఒక అద్భుతమైనటువంటి శక్తి స్వరూపులవుతారు. అజేయమైనటువంటి గొప్ప పనులు ఎన్నో మీరు చేయగలుగుతారు. అవును, మీరు ఎన్నో మంచి పనులు చేయాలి. నిరంతరం మానవాళికి మన వలన ఒక మంచి ప్రయోజనం చేకూరాలి. జగన్మాత అయినటువంటి లలితా భవానీ దేవి తన అనుగ్రహంతో విశ్వశాంతిని ప్రసాదించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.